నమస్కారం. టీఆర్టీఎస్జిటి మ్యాథమెటిక్స్ కంటెంట్కు స్వాగతం. ఈ శీర్షికలో మనం సాధారణ సమీకరణాల గురించి నేర్చుకోబోతున్నాం. సమీకరణము అంటే సమానత్వ గుర్తు కలిగినటువంటి పదజాలాన్ని మనము సమీకరణము అంటారు. 5 + 3 = 8 అనేటువంటి తీసుకున్నాం. ఇది ఒక సమీకరణం. 5ని 3 కూడగా వచ్చినటువంటి ఫలితము 8 అనేటువంటిది అర్థం. ఇది మనం అంకగణితంలో వాడేటువంటి సమీకరణం. మరి ఈ సమీకరణాన్ని చలరాశి పదాలతో వ్యక్తపరిస్తే ఆ సమీకరణం మనకు బీజగణితంలో వస్తుంది. ఇప్పుడు మనం సమీకరణాన్ని చూద్దాం. వివిధ రకాలైనటువంటి సమీకరణాలు చూద్దాం. సమీకరణము అనగానే సమానత్వ గుర్తు ఉండాలని అర్థం. దీన్ని మనం ఈక్వాలిటీ సింబల్తో సూచిస్తాం. మీకు చెప్పినట్టుగా 2 + 3 = 5. ఇదొక సమీకరణం. ax + by + c = 0. ఇదొక సమీకరణం. x² + 2x + 3 = 0. ఇదొక సమీకరణం. sin² θ + cos² θ = 1. ఇదొక సమీకరణం. చూసారా, వివిధ రకాలైనటువంటి సమీకరణాలు వచ్చాయి. వీటిని మనం అంకగణితంలో 2 + 3 = 5 అనేది అంకగణితంలో వాడతాం. ax + by + c = 0 అనేటువంటిది బీజగణితంలో వాడతాం. అలాగే x² + 4x + 3 = 0 అంటే x² + 2x + 3 = 0 అనేటువంటి దాన్ని కూడా బీజగణితంలోనే వాడతాం. దీన్ని వర్గ సమీకరణము అనేటువంటి అంటారు. అలాగే sin² θ + cos² θ = 1 అనేటువంటిది త్రికోణమితిలో వాడతాం. ఇలా సమీకరణాన్ని వివిధ సందర్భాల్లో వాడటం జరుగుతూ ఉంటుంది. అంటే కొన్ని పదాలని చెరువువైపు ఈక్వాలిటీ సింబల్కి సమానత్వ గుర్తుకి చెరోవైపు ఉన్నటువంటి పదజాలాన్ని మనం సమానమని వ్యక్తపరచడానికి ఈ సమీకరణాన్ని వాడుతూ ఉంటాం. ముందుగా మనం వేరొక సమీకరణం చూద్దాం. మామిడి పళ్ళు 10 యాపిల్ పళ్ళు కొన్నారు. మొత్తం మీరు 500 రూపాయలు ఇచ్చారు. దాన్ని సమీకరణ రూపంలో వ్యక్త చేయమన్నాం. 20 మామిడి పళ్ళు, 10 యాపిల్ పళ్ళు. ఇప్పుడు మామిడి పండ్ల ఖరీదు తెలియదు కాబట్టి మనం ఎక్స్ అనుకుందాం. అలాగే యాపిల్ పళ్ళ ఖరీదు తెలియదు కాబట్టి వై అనుకుందాం. ఒక్కొక్క మామిడి పండు ఖరీదు ఎక్స్ అనుకుంటే, ఒక్కొక్క యాపిల్ పండు ఖరీదు వై అనుకుంటే 20 మామిడి పళ్ళ ఖరీదు ఎంత అవుతుంది? 20x. అలానే 10 యాపిల్ పళ్ళ ఖరీదు ఎంత అవుతుంది? 10y. ఈ 20x + 10y = మొత్తం ఎంత ఇచ్చాం? 500 రూపాయలు ఇచ్చాం. అంటే 20x + 10y = 500. దీనిని మనం ఏకఘాత లేదా ఏకపరిమాణ ద్విచలరాశి సమీకరణము అంటారు. అంటే పరిమాణం ఏంటి? ఇక్కడ పరిమాణం అనే పదాన్ని వాడుతున్నాం. పరిమాణం అంటే ఆ సమీకరణంలోని చలరాశి యొక్క గరిష్ట ఘాతాన్ని మనం పరిమాణం అంటారు. ఇక్కడ x యొక్క ఘాతం ఎంత? 1. y యొక్క ఘాతం ఎంత? 1. అంటే ఏకపరిమాణం. ఇంగ్లీష్లో అయితే దీన్ని లీనియర్ ఈక్వేషన్ అంటారు. ఎన్ని చరరాశులు ఉన్నాయి? 2 చరరాశులు ఉన్నాయి. సో 2 చరరాశులు ఏమున్నాయి? x, y. కాబట్టి ఏకపరిమాణ ద్విచలరాశి సమీకరణము అంటారు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. సాధారణంగా దీన్నే చెప్పాలి అనుకుంటే సర్వ సమీకరణాల్లో అన్నింటిని మనం తెలియజేస్తుంటాం. దీనికి సాధారణ సమీకరణం ax + by = c. ax + by = c అనున్నది ఏకపరిమాణ ద్విచలరాశి సమీకరణం. వీటిపైన ప్రశ్న అడుగుతూ ఉంటాడు. ఏక చలరాశి లేదా ద్విచలరాశి ఏకపరిమాణ సమీకరణం. మరి మనకు ఏక చలరాశి ఏకపరిమాణ సమీకరణం అంటే ఏంటి అని అడుగుతాడు. అప్పుడు మనం సింపుల్గా ax + b = 0 దీన్ని తీసుకోవాలి. ఇది ఏక చలరాశి ఏకపరిమాణ సమీకరణం. ax + b = 0. ఓకే. అయితే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత అనేటువంటిది ఉంది. ax + by = c అనేటువంటిది ఒక రేఖను సూచిస్తుంది, సరళ రేఖను సూచిస్తుంది. ఇది ఎలా సూచిస్తుందో కూడా మనం చూద్దాం. అయితే మనం ద్విచలరాశి ఏకపరిమాణ సమీకరణాన్ని రెండింటిని చూద్దాం. చూస్తే ముందుగా a1x + b1y + c1 = 0. ఇదొక సమీకరణం చూసాం. a2x + b2y + c2 = 0 వేరొక సమీకరణం చూసాం. a1x + b1y + c1 = 0,
a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ టు 0 అని ద్విచలరాశి ఏకపరిమాణ చలన సమీకరణాన్ని చూసాం. ఇందులో a1 b1 c1 a2 b2 c2 అనేటువంటివి గుణకాలుగా పరిగణిస్తాం. ఇవి మనకు ఏవైనా వాస్తవ సంఖ్యలు అవుతాయి. xyలు అనేటువంటివి మనకు చరరాశులు అవుతాయి. వీటిని మనం పోల్చి చూస్తే, అంటే గుణకాలను పోల్చి చూస్తున్నాం. a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ ఈక్వల్ టు c1/c2 అయింది అనుకుందాం. దీని నియమం 1 అందాం. నియమం 1. ఈ నియమం 1 సంభవించింది, జరిగింది అనుకుంటే a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ టు c1/c2 అంటే గుణకాల యొక్క నిష్పత్తి సమానము అనుకుందాం. అప్పుడు అటువంటి సమీకరణాన్ని మనము పరస్పర ఆధారిత సమీకరణాలు అంటారు. అంటే డిపెండెంట్ ఈక్వేషన్స్, పరస్పర ఆధారిత సమీకరణాలు. ఈ పరస్పర ఆధారిత సమీకరణాలు అంటారు. మీరు ఎలా చెప్పగలిగారు? అంతేకా ఉదాహరణ అంటే 2x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 5 అనేటువంటిది ఒకదాన్ని తీసుకున్నాం. 4x ప్లస్ 6y ఈక్వల్ టు 10 అనేటువంటిది ఒకదాన్ని తీసుకుందాం. సో 2x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 5, 4x ప్లస్ 6y ఈక్వల్ టు 10 అనేటువంటి రెండు సమీకరణాలు తీసుకున్నాం. ఈ రెండు సమీకరణాన్ని మనం పరస్పర ఆధారిత సమీకరణాలు అన్నాం. ఎందుచేత 2/4 ఈజ్ ఈక్వల్ టు 3/6 ఈజ్ ఈక్వల్ టు 5/10 అంతేనా? 2/4 అంటే మనకు 1/2 వస్తుంది. 3/6 అంటే 1/2 వస్తుంది. 5/10 ఈక్వల్ టు 1/2. అంగీకరిస్తారా? అంటే ఇక్కడ మనకేమవుతుంది, వాటి గుణకాల నిష్పత్తి సమానం. అయితే ఎలా వీటిని పరస్పర ఆధారితం అన్నాము అని మీకు ఒక సందేహం రావచ్చు. మొదటి సమీకరణం 2x ప్లస్ 3y ఈక్వల్ టు 5, దీన్ని సమీకరణం 1 అనుకున్నారనుకోండి. 4x ప్లస్ 6y ఈజ్ ఈక్వల్ టు 10 సమీకరణం 2 అనుకున్నారనుకోండి. ఇప్పుడు సమీకరణము 1ని సమీకరణము 2 చేత గుణించాం. సమీకరణం 1 ఏమిటి? 2x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 5. ఈ మొత్తము సమీకరణాన్ని మనము 2 చేత గుణించాం. గుణించారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 4x ప్లస్ 6y ఈజ్ ఈక్వల్ టు 10. కావాలంటే చూడండి, రెండో సమీకరణం 4x ప్లస్ 6y ఈక్వల్ టు 10 వచ్చిందా? అంటే మొదటి సమీకరణాన్ని 2 చేత గుణిస్తే రెండవ సమీకరణం ఉత్పన్నమైంది. కాబట్టి రెండవ సమీకరణం మొదటి సమీకరణంపై ఆధారపడి ఉంది. లేదా రెండవ సమీకరణం 2 చేత భాగిస్తే మొదటి సమీకరణం వస్తుంది. అంటే రెండవ సమీకరణము మొదటి సమీకరణంపై ఆధారపడి ఉంది, మొదటి సమీకరణము రెండవ సమీకరణం పైన ఆధారపడి ఉంది. వీటిని పరస్పర ఆధారిత సమీకరణాలు అంట. ఎందుకు? 1 2 దానిపై ఆధారపడి ఉంది, 2 మొదటి దానిపై ఆధారపడి ఉంది అని. కాబట్టి అయితే ఏదైనా ఒక ఏక పరిమాణ ద్విచలరాశి సమీకరణము ఒక సరళ రేఖను సూచిస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. ద్విచలరాశి ఏకపరిమాణ సమీకరణము దేన్ని సూచిస్తుంది అనేటువంటిది అనగానే మీరు ఖచ్చితంగా సరళ రేఖ అని రాయాలి. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం అనేటువంటిది ఎలా సూచిస్తుంది అని చెప్పడం. ఇక్కడ మనం ఒక సింపుల్ మెథడ్ని మనం ఉపయోగిస్తున్నాను. సింపుల్ మెథడ్ అంటే ఇది ప్రజెంట్ టెక్స్ట్ బుక్లో ఇవ్వలేదు, కానీ ఇది చాలా సులభమైనటువంటి పద్ధతి. ఉదాహరణకి మీరు 2x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 6 అనేటువంటి దాన్ని ఒక సమీకరణం తీసుకున్నారు. దీన్ని మనం ఒక గ్రాఫ్ షీట్ పైన గుర్తించాలి. గ్రాఫ్ షీట్ పైన గుర్తిస్తున్నాము అంటే ముందు x అక్షము y అక్షము అనేటువంటిది గీయాలి. అక్షాలంటే అర్థం ఏంటి మనకు? మీరు ఇప్పుడు అక్షాలు అన్నారు. అక్షాలంటే అర్థం ఏంటి? వాస్తవానికి అక్షము అనగానే మనకు గుర్తు రావాల్సినటువంటిది నెంబర్ లైన్. నెంబర్ లైన్ అని గుర్తుపెట్టుకోవాలి. అంటే సంఖ్యారేఖ. ఇందులో కొత్తదనం అంటూ ఏం లేదు, ఒక సంఖ్యారేఖ అన్నమాట. ఓకే, దీన్ని 0 అనుకోండి, దీన్ని 1 అనుకోండి. అంటే సంఖ్యారేఖ పైన మనం ఏం సూచిస్తాం చేయాలి. 1 2 3 4 5 6 7 సో ఆన్. అలాగే -1 -2 -3 -4 y అక్షంపై 1 2
3 4 అని తీసుకున్నారు. దీంట్లో -1 -2 -3 -4 అలా ఉంది. సో 2x + 3y = 6 అని తీసుకున్నారు కదా. ఈ 2x + 3y = 6ని మీరు చేయవలసింది ఏంటి అంటే 2x + 3y = 6 అనే సమీకరణం తీసుకోండి. ఈ స్థిర పదము పైన 6తో డివైడ్ చేయండి. అంటే 2x/6 + 3y/6 = 6/6. 2x/6 అంటే 2 1s 2 3s 3 1s 3 2s 6 గెట్ క్యాన్సిల్. అంటే మనకి ఏమొస్తుంది x/3 + y/2 = 1. అంటే x అక్షము పైన 3 అనేటువంటి బిందువు వద్ద గుర్తు, y అక్షం పైన 2 అనేటువంటి బిందువు వద్ద ఖండిస్తుంది. ఈ రెండింటినీ మనం కలిపాం, వచ్చినటువంటి సరళ రేఖే 2x + 3y = 6ని సూచిస్తుంది. చూసారా? అయితే వాస్తవాన్ని దీన్ని టెక్స్ట్ బుక్లో మనం ఎలా ఇచ్చామంటే ప్రజెంట్ టెక్స్ట్ బుక్లో ఒక టేబుల్ వేసుకుంటున్నాం. అంటే 2x + 3y = 6. ఆ టేబుల్ ఎలా ఉందో చూద్దాం. అంటే మీరు 2x + 3y = 6 తీసుకున్నారు కదా. అంటే 3y = 6 - 2x అని రాస్తారు. ఆర్ y = 6 - 2x/3. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు జనరల్గా x y అనే టేబుల్ వేసుకుంటారు. xని 0 ఇస్తారు, అప్పుడు y ఏమవుతుంది 6 - 0/3 అంటే 2 అవుతుంది. అలాగే xని 1 ఇస్తారు అంటే 4/3 వస్తుంది. xకి 2 ఇస్తారు అంటే 2/3 అవుతుంది. xకి 3 ఇస్తారు 0 అవుతుంది. xకు -1 ఇస్తారు 8/3 అవుతుంది. xకు -2 ఇస్తారు 10/3 అవుతుంది. xకు -3 ఇస్తారు, -3 అంటే 12/3 అవుతుంది. 12/3 అంటే 4. ఇలా మీరు xకు వాల్యూస్ ఇచ్చి y వాల్యూస్ని కనుక్కుంటారు. అప్పుడు బిందువులను ఫామ్ చేస్తారు. 0, 2, 1, 4/3, 2, 2/3, 3, 0, -1, 8/3, -2, 10/3 అండ్ -3, 4 అని ఒక 7 బిందువులని మీరు నిర్ణయిస్తారు. ఇలా నిర్ణయించిన తర్వాత ఆ బిందువులని గ్రాఫ్ షీట్ పైన గుర్తిస్తారు. గుర్తించిన బిందువులని మనం కలిపితే చివరకు మనకు సరళ రేఖ వస్తుంది. కానీ ఇది చాలా లెందీగా ఉంటుంది. ఇది పబ్లిక్ ఎగ్జామ్లో అయితే అంటే స్టూడెంట్స్ పబ్లిక్ ఎగ్జామ్లో రాయడానికి బాగుంటుంది తప్ప కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో లైక్ ఇప్పుడు ఉపాధ్యాయ పోస్టుల నిమిత్తం జరుగుతున్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఈ సూత్రాన్ని అంటే ఈ పద్ధతిని మీరు వాడితే చాలా సమయం అయిపోతుంది. ఎప్పుడైతే చాలా సమయం అవుతుందో మీకు సమయం అనేటువంటి చాలా ఇంపార్టెంట్ కాబట్టి దయచేసి ఈ టెక్నిక్స్లో ఈ పద్ధతిలోనే మీరు వెళ్ళటం చాలా మంచిదని నా అభిప్రాయం. చూసారా? అంటే ఒక ఏకపరిమాణ ద్విచలరాశి సమీకరణం అనేటువంటిది ఒక సరళ రేఖను సూచిస్తుంది అనేటువంటిది మీకు క్లారిటీగా అర్థమై ఉంటుంది. కరెక్టేనా? ఓకే. సో ఇప్పుడు మనం ఎలా పరస్పర ఆధారిత సమీకరణం అనుకున్నాం. అయితే 2x + 3y = 6 అనేటువంటిది ఒకటి తీసుకున్నారు. 2x + 3y = 6. అలాగే 4x + 6y = 12 తీసుకున్నారు. ఈ రెండింటిని పరస్పర ఆధారిత సమీకరణాలు అనేటువంటి చెప్తున్నాం. అంతేనా? ఇప్పుడు దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని తీసుకునేటువంటి ఒక గ్రాఫ్ను సూచించామనుకోండి. ఇది ఎక్కడ కట్ అవుతుంది? 1 2 3 4 -1 -2 1 -1 -2 -3 1 2 3 4 వేశారు. ఇది y అక్షము, ఇది x అక్షము తీసుకుంటే ఇప్పుడు మీరు చూపించినట్టు ఇది ఇక్కడ 2x/6 + 3y/6 = 6/6 అంటే x/3 + y/2 = 1. x అక్షాన్ని 3 అనే బిందువు వద్ద, y అక్షాన్ని 2 అనే బిందువు వద్ద ఖండిస్తుంది. కాబట్టి వీటిని మనం చూస్తే ఇది సరళ రేఖ వచ్చింది. ఇది మీరు గమనించారు 2x + 3y = 6 అని. ఇప్పుడు రెండో సమీకరణం తీసుకుందాం. 4x + 6y = 12. 4x + 6y = 12 అంటే 4x/12 + 6y/12 = 12/12 అని తీసుకున్నాం. 4 1s 4 3s 3 1s 3 2s 12 గెట్ క్యాన్సిల్. అంటే ఇది కూడా x/3 + y/2 = 1. అంటే x అక్షాన్ని 3 అనే బిందువు వద్ద, y అక్షాన్ని 2 అనే బిందువు వద్ద ఖండిస్తుంది. కాబట్టి ఆ రేఖ కూడా ఈ రేఖతో ఏకీభవిస్తుంది. ఇది 4x
ప్లస్ 6y ఈజ్ ఈక్వల్ టు 12. చూసారా, అంటే రెండు సమీకరణాలు ఒకే సరళ రేఖను సూచిస్తాయి. ఎప్పుడైతే ఒకే సరళ రేఖను సూచిస్తాయో ఆ రెండు కూడా ఏమవుతాయి, పరస్పర ఒకదానికొకటి ఏకీభవించేటువంటి సరళ రేఖలు అవుతాయి. ఎప్పుడైతే ఏకీభవించాయో వాటి యొక్క ఉమ్మడి బిందువులు లేదా ఖండన బిందువుల సంఖ్య అనంతం అవుతుంది. ఈ సమీకరణాలు సాధించారనుకోండి, సాధనలు కూడా అనంతమవుతాయి. ఎక్స్కి ఒక విలువ ఇస్తే వై ఒక విలువ వచ్చింది. ఇప్పుడు ట్యాబ్లర్ ఫామ్ చూసాం. అంటే ఈ సమీకరణాలకి సాధనల సంఖ్య అనంతం. అలాగే ఈ సరళ రేఖలకు ఉమ్మడి బిందువు లేదా ఖండన బిందువుల సంఖ్య అనంతం. ఇక్కడ సాధనల సంఖ్య ఖండన బిందువుల సంఖ్యకు సంబంధం ఉంది. కాబట్టి a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ ఈక్వల్ టు c1/c2 అయితే ఆ సమీకరణాల్ని పరస్పర ఆధారిత సమీకరణాలు అంటారు. ఇంగ్లీష్లో అయితే డిపెండెంట్ ఈక్వేషన్స్ అంటారు. అలానే ఆ సమీకరణాల్ని అంటే ఆ రేఖలని, ఆ సమీకరణాలు సూచించబడిన రేఖలు ఒకదానికొకటి ఏకీభవించేటటువంటి సరళ రేఖలు అవుతాయి, కోఇన్సిడెంట్ లైన్స్. చాలా వరకు ఇక్కడ కొంత కన్ఫ్యూజ్ అవుతారు. అంటే పరస్పర ఆధారిత లైన్స్ అని లేదా మనకు ఏకీభవించిన సమీకరణాలు అంటారు. ఈ పదజాలం పైన కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమీకరణాన్ని పరస్పర ఆధారిత సమీకరణాలు అంటారు. అలాగే పరస్పరం ఏకీభవించినటువంటి సరళ రేఖలు కానీ చెప్పచ్చు. ఈ కండిషన్ గుర్తుపెట్టుకోవాలి. ఆ కండిషన్ పైన వచ్చినటువంటి ఓకే. ఇప్పుడు రెండవ సందర్భం నియమం 2 చూద్దాం. ఓకే, ఇప్పుడు నియమం 2 చూస్తే మనకు ఉన్న సందర్భం ఏంటి, a1/a2 b1/b2 c1/c2 అని ఉంది. ఇప్పుడు a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ టు c1. ఇది సందర్భం 1. a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ టు అనుకుందాం, ఇది నాట్ ఈక్వల్ టు అనుకుందాం. a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2. ఫర్ ఎగ్జాంపుల్, ఇదే ఇందాక ఎగ్జాంపుల్ని తీసుకుంటున్నాం. 2x + 3y ఈజ్ ఈక్వల్ టు 6, 4x + 6y ఈజ్ ఈక్వల్ టు 7 అని తీసుకున్నారు. ఇందులో 2/4 ఈజ్ ఈక్వల్ టు 3/6 బట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 6/7. అంతేనా? 2/4 అంటే 1/2, 3/6 అంటే 1/2, 6/7 అనేటువంటి దానికి సమానము కాదు అనేటువంటిది మనం చెప్పేసుకోవాలి. ఇటువంటి సందర్భంలో సమీకరణాన్ని మనం సంగత సమీకరణాలు అంటారు. సంగత సమీకరణాలు, కన్సిస్టెంట్ ఈక్వేషన్స్ అంటారు. ఓకే, సో కన్సిస్టెంట్, అన్కన్సిస్టెంట్, ఇన్కన్సిస్టెంట్. ఇక్కడ మనం తీసుకునేటువంటిది అసంగత అనే పదం వాడుతున్నారు. అసంగత సమీకరణాలు అంటారు. అసంగతము అంటే ఇక్కడ ఏం చేస్తుందంటే వాటికి సాధనలు లేవు అని అర్థం. ఈ సమీకరణాన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే మనం ఇక్కడే సాధన చేసి చూద్దాం. 2x + 3y ఈజ్ ఈక్వల్ టు 6 వచ్చింది. ఇప్పుడు ప్రతిదాన్ని మనం సాధన 2తో డివైడ్ చేశాను. రెండో ఈక్వేషన్ చేస్తే 2x తీసుకున్నాం కదా, తీసుకుని 2x + 3y ఈజ్ ఈక్వల్ టు 7/2. దీన్ని మొదటి సమీకరణం అన్నాను, దీన్ని రెండో సమీకరణం అన్నాను. రెండవ సమీకరణాన్ని అంటే రెండవ సమీకరణాన్ని 2 చేత భాగించాను. భాగిస్తే మనకి ఇప్పుడు సాధిద్దాం. తీసివేసేసాను. ఇది 0 అవుతుంది, 0 అవుతుంది. 6 - 7/2 అంటే 0 ఈజ్ ఈక్వల్ టు -1/2. ఇది సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. అంటే సాధనలు లేవు. కరెక్ట్ కదా. మరి ఈ సరళ రేఖలు ఇవి సరళ రేఖలు సూచిస్తాయి. ఇవి ఏకపరిమాణ ద్విచలరాశి సమీకరణాలు కదా. కాబట్టి దేన్ని సూచిస్తాయి? సరళ రేఖలు సూచిస్తాయి. మరి ఆ సరళ రేఖల స్వభావం ఏంటి? ఇప్పుడు 2x + 3y ఈజ్ ఈక్వల్ టు 6 కదా. ఇక్కడ మనం నిరూపక రేఖాగణిత అప్లికేషన్ ఉంటుంది. మీ అందరికీ తెలుసు ax + by ఈజ్ ఈక్వల్ టు +c ఈజ్ ఈక్వల్ టు 0 అనుకుందాం. ఇది ఒక సరళ రేఖను సూచిస్తుంది ఈ సమీకరణం కదా. దీన్ని మనం by ఈజ్ ఈక్వల్ టు, దీన్ని అటువైపు పంపించాం, -ax - c వచ్చింది. ఆర్ y ఈజ్ ఈక్వల్ టు -a/b of x - c/b. దీన్ని ఎలా రాసుకోవచ్చు? y ఈజ్ ఈక్వల్ టు -a/b of x - c/b. అంటే మనం y ఈజ్ ఈక్వల్ టు mx + cతో పోల్చాము అనుకోండి, అప్పుడు m ఏమవుతుంది? -a/b అయింది. ఇక్కడ mని వాలు అంటారు. mని వాలు అంటారు.
ఇప్పుడు ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నారు. ఈ సమీకరణం యొక్క వాల్యూ ఏమైంది? మైనస్ ఏ బై బి. అంతేనా? మైనస్ ఏ బై బి. ఎప్పుడైతే మైనస్ ఏ బై బి అయిందో మీరు దీన్ని ఇంకో రకంగా కూడా చెప్పే ఛాన్సెస్ ఉన్నాయా? ఇంకొక రకంగా ఎలా చెప్తాము? ఎం ఈజ్ ఈక్వల్ టు వాలు ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ గుణకము బై వై గుణకము, మైనస్ ఎక్స్ గుణకము బై వై గుణకం, ఇలా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఇందాక లెక్కను చూసుకుందాం. 2x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 6 తీసుకున్నాం. 2x ప్లస్ 3y ఈక్వల్ టు 6 అనేదాన్ని తీసుకున్నాను మొదటి సమీకరణం. దీని యొక్క వాల్యూ ఏమవుతుంది చెప్పండి నాకు? వాల్యూ m1 ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 6 అంటే మైనస్ ఎక్స్ గుణకము, ఎక్స్ గుణకం ఎంత? 2, y గుణకం ఎంత? 3, మైనస్ 2/3. అలానే 4x ప్లస్ 6y ఈజ్ ఈక్వల్ టు 7 తీసుకుందాం. దీని వాలు తీసుకుందాం, m2 అనుకుందాం. దీని వాలు ఎంత అవుతుంది? మైనస్ 4/6, మైనస్ ఎక్స్ గుణకము బై వై గుణకం అంటే మైనస్ 2/3. అంటే ఏమొస్తుంది? m1 ఈజ్ ఈక్వల్ టు m2 అవుతుంది. అంతేనా? వాలులు సమానం. ఎప్పుడైతే వాలులు సమానం అయ్యాయో ఆ రేఖలు సమాంతరాలు అవుతాయి. వాలులు సమానం, కండిషన్ ఇది. వాలులు సమానము ఈజ్ ఈక్వల్ టు రేఖలు సమాంతరాలు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆ రెండు రేఖలు దేన్ని సూచిస్తాయి? రెండు సమాంతర రేఖలను సూచిస్తాయి. అంటే ఈ రకంగా ఉంటాయి. ఎప్పుడైతే ఈ రకంగా ఉంటాయో వాటి యొక్క ఖండన బిందువులు ఏమవుతాయి? ఖండన బిందువుల సంఖ్య శూన్యం, 0. చూసారా? రెండు సరళ రేఖల్ని మనం ఏమంటున్నాం? అసంగత సమీకరణాలు అంటున్నాం. అసంగత సమీకరణాలు అంటే వాటికి సాధనలు లేవు. ఇప్పుడు ఆ రెండు సరళ రేఖల్ని సూచిస్తాయి. వాటి స్వభావం ఏంటి? సమాంతర రేఖలు. సమాంతర రేఖల యొక్క ఖండన బిందువుల సంఖ్య ఎంత? 0. సాధనల సంఖ్య 0, ఖండన బిందువుల సంఖ్య 0. ఓకే, మీకు ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు, సార్ మరి వాలులు సమానమైతే రేఖలు ఎలా సమాంతరం అవుతాయి? ఓకే, ఇప్పుడు దాని గురించి చూద్దాం. మనకు m ఈజ్ ఈక్వల్ టు tan θ అనేది మీకు తెలుసు. ఏదైనా ఒక సరళ రేఖ x అక్షంతో చేసేటటువంటి కోణం ధన దిశలో θ అయితే అప్పుడు దాని యొక్క వాలు m ఈజ్ ఈక్వల్ టు tan θ అవుతుంది. వాలుకు ఒక నిర్వచనం ఉంది. ఒక సరళ రేఖ ధన x అక్షంతో సవ్య దిశలో చేసే కోణం యొక్క టాంజెంట్ విలువను వాలు అంటారు. ఇది దాని యొక్క నిర్వచనం. సో m ఈజ్ ఈక్వల్ టు tan θ అని మనం క్లారిటీగా చెప్పచ్చు. అంతేనా? ఓకే, ఇప్పుడు మనం రెండు సమీకరణాలను చూద్దాం. అవి సమాంతర రేఖలుగా ఉన్నాయి అనుకుందాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక L1 అనేటువంటి సరళ రేఖ తీసుకుందాం. అలాగే L2 అనేటువంటి ఇంకొక సమాంతర రేఖ తీసుకుందాం. ఇక్కడ చేసే కోణము θ1 అనుకుందాం. ఇక్కడ చేసే కోణము θ2 అనుకుందాం. θ1 θ2 అనుకుందాం. ఇప్పుడు మనకి ఏమవుతున్నాయి? ఈ కోణాలు సమానం. అంటే θ1 ఈజ్ ఈక్వల్ టు θ2 అనుకున్నారు. కోణాలు సమానం. కోణాలు సమానం అయ్యేటప్పుడు దాన్ని tan అప్లై చేద్దాం. tan θ1 ఈజ్ ఈక్వల్ టు tan θ2 అయింది. tan θ మనం చెప్పాం కదా, కోణము యొక్క టాంజెంట్ విలువని మనము వాలు అంటారు. అంటే m1 ఈజ్ ఈక్వల్ టు m2. చూసారా? అంటే వాలులు సమానము అయితే రేఖలు సమాంతరాలు అని క్లారిటీగా చెప్పచ్చు. ఇంతకుముందు ప్రీవియస్ దాంట్లో మనం అదే చెప్పాం కంటే చూడండి. వాలులు సమానము, రేఖలు సమాంతరాలు అనే పదజాలాన్ని వాడాం కదా. ఈ రకంగా అసంగత సమీకరణాలు అయ్యాయంటే అంటే a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2 అయితే అటువంటి సమీకరణాలని మనము అసంగత సమీకరణాలు అంటారు. వాటికి సాధనల సంఖ్య 0. అవి పరస్పరము సమాంతరంగా ఉన్నటువంటి రెండు రేఖలను సూచిస్తాయి. కాబట్టి ఖండన బిందువుల సంఖ్య 0. ఓకే, ఇప్పుడు మనం మూడవ రకమైనటువంటి దాన్ని చూద్దాం. మూడవ రకమైనటువంటి దాన్ని చూస్తే అందులో మనకు
A1 by A2 ఈజ్ నాట్ ఈక్వల్ టు B1 by B2 ఈజ్ నాట్ ఈక్వల్ టు C1 by C2 అనేటువంటి చూద్దాం. A1 by A2 ఈజ్ నాట్ ఈక్వల్ టు B1 by B2 ఈజ్ నాట్ ఈక్వల్ టు, ఫర్ ఎగ్జాంపుల్ 2x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 6 అనేటువంటి ఒక దాన్ని తీసుకుందాం. x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 4 అనేటువంటిది మరొక సమీకరణం తీసుకుందాం. ఈ రెండు సమీకరణాలను తీసుకుంటే ఈ రెండు సమీకరణాలను సాధించాలి. సాధించటం అంటే మనం రకరకాల పద్ధతులు ఉన్నాయి. అంటే ప్రతిక్షేపణ పద్ధతి ఒక ఉంది, ఎలిమినేషన్ అంటే ఎక్స్ని కానీ వైని కానీ తీసేసే పద్ధతి, ఇలా చాలా రకాల పద్ధతులని మీరు ఏ పద్ధతినైనా వాడచ్చు. ఉదాహరణకి ఎక్స్ని ఎలిమినేట్ చేసేద్దాం. అంటే మొదటి సమీకరణం 1 అనండి, దీన్ని 1 అనండి, దీన్ని 2 అనండి. మొదటి సమీకరణాన్ని యాజ్ ఇట్ ఈజ్గా తీసేసుకుంటున్నా. 2x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 6. ఈ రెండో సమీకరణాన్ని నేను 2 చేత గుణిస్తున్నా. గుణించేటప్పుడు ఏమొస్తుంది? 2x ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ టు 8 వస్తుంది. ఈ సమీకరణం తీస్తున్నా. తీయగానే తీసివేత చేస్తే ఏమొస్తుంది? మైనస్ మైనస్ మైనస్. అంటే 3yని మైనస్ 4y మైనస్ y ఈజ్ ఈక్వల్ టు -2. అంటే y ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చింది. ఈ 2 విలువని మొదటి సమీకరణంలో ప్రతిక్షేపిస్తున్నాం. అంటే 2x ప్లస్ 3y 3 ఆఫ్ 2 ఈక్వల్ టు 6. అంటే 2x ప్లస్ 6 ఈక్వల్ టు 6. సో 2x ఈక్వల్ టు 6 మైనస్ 6. సో x ఈక్వల్ టు 0. అంటే x ఈక్వల్ టు 0, y ఈక్వల్ టు 2 అనేటువంటిది సాధన ఉంటుంది. అంటే ఒక నిర్దిష్టమైనటువంటి విలువ ఉంటుంది. కాబట్టి సంగతం ఇవి ఏకపరిమాణ చలరాశి సమీకరణాలు కాబట్టి సాధనాల సంఖ్య కూడా ఒకటే ఉంటుంది. మరి ఈ సమీకరణాలు సరళ రేఖలు సూచిస్తున్నాయని మేము చెప్పాం. సో 2x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 6, x ప్లస్ 2y ఈక్వల్ టు 4 అనేవి రెండు విభిన్నమైనటువంటి సరళ రేఖలు సూచిస్తాయి. ఆ రెండు సరళ రేఖలు ఖండించుకుంటాయి. సో కాబట్టి ఖండన బిందువుల సంఖ్య 1 ఉంటుంది. అంటే సంగతం నిర్దిష్టంగా ఉంటుంది. చూసారా? కాబట్టి వీటిని అసంగత సమీకరణాలు అంటారు. సరళ రేఖల పరంగా చెప్పాలంటే ఖండన రేఖలు అంటారు. సో వీటిపైన ఖచ్చితంగా మీకు 1 లేదా 2 ప్రశ్నలు వచ్చే ఆస్కారం ఉంటుంది. ఇచ్చిన సమీకరణాలు ఏ విధమైనటువంటి సమీకరణాన్ని అడగచ్చు, ఇచ్చినటువంటి సమీకరణాలు ఏ రకమైనటువంటి సరళ రేఖలు సూచిస్తాయనేటువంటి క్వశ్చన్ అడగచ్చు. కాబట్టి వీటి కండిషన్స్ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా మీకు మంచి మార్కులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఒక్కసారి మనం కండిషన్స్ అన్ని జాగ్రత్తగా చూస్తే A1 బై A2, B1 బై B2, C1 బై C2 ఈ రెండు సమానమయ్యే అనుకోండి, వాటిని పరస్పర ఆధారిత సమీకరణాలు అంటారు, డిపెండెంట్ ఈక్వేషన్స్ అంటారు. అలాగే ఆ సమీకరణాలని అంటే సూచించే సరళ రేఖలు పరస్పర ఏకీభవించిన సరళ రేఖలు. ఏకీభవించిన సరళ రేఖలు ఇది ఆ పరస్పర ఆధారిత సమీకరణాలు. ఓకే, ఇప్పుడు మనం ఇంకొక కండిషన్ 2, A1 బై A2 ఈజ్ ఈక్వల్ టు B1 బై B2 ఈజ్ నాట్ ఈక్వల్ టు C1 బై C2 తీసుకున్నారు. ఈ సందర్భంలో మనకు A1 బై A2 ఇప్పుడు మనం ఏమంటున్నాము? సంగత సమీకరణాలు అంటారు. సమాంతరముగా ఉన్నటువంటి రేఖలను సూచిస్తాయి. సమాంతర రేఖలను సూచిస్తాయి, సంగత సమీకరణాలను తెలియజేస్తారు. ఇప్పుడు మూడో కండిషన్ చూద్దాం. A1 బై A2 ఈజ్ నాట్ ఈక్వల్ టు B1 బై B2 ఈజ్ నాట్ ఈక్వల్ టు C1 బై C2 అయింది అనుకుందాం. వీటిని అసంగత సమీకరణాలు అంటారు, ఇన్కన్సిస్టెంట్ ఈక్వేషన్స్ అంటారు. ఆ సరళ రేఖలు ఖండన రేఖలు అంటారు. ఓకే, మొదటి నియమము వర్తిస్తే సాధనల సంఖ్య అనంతం. రెండో నియమం వర్తిస్తే సాధనల సంఖ్య లేదు, అంటే 0. మూడో నియమం వర్తిస్తే సాధనల సంఖ్య నిర్దిష్టం 1. అలాగే సరళ రేఖల పరంగా చెప్పాలంటే మొదటి నియమం వర్తిస్తే ఖండన బిందువుల సంఖ్య అనంతం. అలా కాకుండా రెండో నియమం వర్తిస్తే ఖండన బిందువుల సంఖ్య 0. మూడో నియమం వర్తిస్తే
ఖండన బిందువుల సంఖ్య 1. ఈ రకంగా మనం ఈ పరస్పర ఆధారిత సంగత అసంగత సమీకరణాలు మనం సూచించవచ్చు. వీటిని గ్రాఫ్పై కూడా మనకు అడిగే ఆస్కారం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని అప్లికేషన్ క్వశ్చన్స్ కూడా మనకు అడిగే క్వశ్చన్ ఆస్కారం ఉంటుంది. కాబట్టి వాటిని కూడా మీరు జాగ్రత్తగా పరిశీలించాలి. ఉదాహరణకి మాడ్యులస్ ఎక్స్ ప్లస్ మాడ్యులస్ వై ఈజ్ ఈక్వల్ టు 1. దీనిచే ఆవరించబడినటువంటి ప్రదేశ వైశాల్యం ఎంత? ప్రదేశ వైశాల్యం అడుగుతాడు. మాడ్యులస్ ఎక్స్ ప్లస్ మాడ్యులస్ వై ఈజ్ ఈక్వల్ టు 1 చే ఆవరించబడినటువంటి ప్రదేశ వైశాల్యం ఎంత అని అడుగుతాడు. మాడ్యులస్ ఎక్స్ అనగానే మనం ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ తీసుకోవాలి. అలాగే మాడ్యులస్ వై అనగానే ప్లస్ వై మైనస్ వై. యాక్చువల్గా మాడ్యులస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఫర్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0, ఈక్వల్ టు మైనస్ ఎక్స్ ఫర్ ఎక్స్ లెస్ దాన్ 0, ఈక్వల్ టు 0 ఫర్ ఎక్స్ ఈక్వల్ టు 0. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ మాడ్యులస్ ఎక్స్ అనేటువంటిది ఎక్స్ అవుతుంది ఎప్పుడు? ఎక్స్ ధన సంఖ్య అయినప్పుడు. మైనస్ ఎక్స్ అవుతుంది ఎప్పుడు? ఎక్స్ రుణ సంఖ్య అయినప్పుడు. ఈక్వల్ టు 0 అవుతుంది ఎప్పుడు? ఎక్స్ ఈక్వల్ టు 0 అయినప్పుడు. ఈ సూత్రాన్ని అనుసరించి లేదా ఈ నియమాన్ని అనుసరించి మనం ఏం చెప్పొచ్చు అంటే మాడ్యులస్ ఎక్స్ ప్లస్ మాడ్యులస్ వై ఈజ్ ఈక్వల్ టు 1 అనేటువంటిది 4 సమీకరణాలను సూచిస్తుంది. ముందు ఎక్స్ ప్లస్ తీసుకున్నారు, అలాగే వై ప్లస్ తీసుకున్నారు, ఈజ్ ఈక్వల్ టు 1. అలాగే రెండవది ఎక్స్ మైనస్ తీసుకున్నారు, వై ప్లస్ తీసుకున్నారు, ఈక్వల్ టు 1. సో ఎక్స్ ప్లస్ మైనస్ ఎక్స్ అయిపోయింది. ఇప్పుడు ఎక్స్ ప్లస్ తీసుకున్నారు, వై మైనస్ తీసుకున్నారు, అలాగే ఎక్స్ ప్లస్ తీసుకున్నారు, ప్లస్ అయింది కాబట్టి మైనస్ ఎక్స్, అలాగే వైని కూడా మైనస్ తీసుకున్నారు. అంటే ఇక్కడ 4 సమీకరణాలు వచ్చాయి చూడండి. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 1, మైనస్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 1, ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 1, మైనస్ ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 1. చూసారా, ఇక్కడ మనకు 4 సమీకరణాలు వచ్చాయి. ఇంతకుముందే చెప్పినట్టు ప్రతి సమీకరణము ఒక సరళ రేఖను సూచిస్తుంది. సో ఈ 4 సమీకరణాలు మనం తీసుకుందాం. ముందుగా మనం గ్రాఫ్ వేసుకుందాం. గ్రాఫ్ వేసుకుంటే ఇది 0, ఈ ఎక్స్ యాక్సెస్ 1 2 3 ఇలా వేద్దాం. 1 2 3 తీసుకుందాం. -1 -2 -3, అలాగే 1 2 తీసుకుందాం. మొదటి సమీకరణం ఏమనుకున్నాం? ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 1. దీన్ని అంతర్ఖండ రూపంలో రాద్దాం. అంటే ఎక్స్ బై 1 ప్లస్ వై బై 1 ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఈ సరళ రేఖ ఎక్స్ అక్షాన్ని 1 వద్ద ఖండిస్తుంది, వై అక్షాన్ని కూడా 1 వద్ద ఖండిస్తుంది. అంటే మనం సరళ రేఖ ఈ రకంగా వస్తుంది కదా. దేన్ని సూచిస్తుంది? ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు రెండో సమీకరణం చూద్దాం. మైనస్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఎక్స్ బై -1 ప్లస్ వై బై 1 ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ఎక్స్ అక్షాన్ని -1 వద్ద ఖండిస్తుంది, వై అక్షాన్ని 1 వద్ద ఖండిస్తుంది. అంటే ఈ రేఖని ఈ రెండింటినీ కలిపితే ఇది మనకు వస్తుంది. అంటే ఏమొచ్చింది మనకు? మైనస్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది. ఇప్పుడు ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుందాం. అంటే ఎక్స్ బై 1 ప్లస్ వై బై -1 ఈక్వల్ టు 1. ఎక్స్ అక్షాన్ని 1 వద్ద, వై అక్షాన్ని -1 వద్ద ఖండిస్తుంది. ఈ రెండు రేఖల లెక్క తీసుకుందాం. అంటే మనకేమొచ్చింది? ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు మూడవది మైనస్ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై -1 ప్లస్ వై బై -1 ఈక్వల్ టు 1. ఎక్స్ అక్షాన్ని -1 వద్ద, వై అక్షాన్ని -1 వద్ద ఖండిస్తుంది. ఇది రేఖలు. ఇది మైనస్ ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 1. చూసారా, ఇక్కడ మనకు ఒక రాంబస్ వచ్చింది. అలాగే 4 లంబకోణ త్రిభుజాలు వచ్చాయి. సో 4 లంబకోణ త్రిభుజాలు వచ్చాయి కాబట్టి మనం ఒక్కొక్క దాన్ని తీసుకుందాం. 2 రకాలుగా చేయొచ్చు. రాంబస్ వైశాల్యాన్ని ఉపయోగించి చేయొచ్చు. రాంబస్ వైశాల్యానికి సూత్రం ఏంటి? ఆఫ్ d1 d2, అంతేనా? ఆఫ్ d1 అంటే దీని పొడవు, మొదటి కర్ణం పొడవు ఎంత? ఇదొక యూనిట్, ఇదొక 2 యూనిట్లు. d2 ఈ కర్ణం పొడవు 2 యూనిట్లు, అంటే 2 చదరపు యూనిట్లుగా చెప్పచ్చు. చూసారా,
ఈ రకంగా మనకు ప్రశ్న వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా మీరు సమీకరణాల పైన చాలా అప్లికేషన్స్ వస్తాయి, వాటిని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఆస్కారం. అలాగే ఇంకొక సమస్య చూద్దాం. 2x + 3y = 6 అనేటువంటి సరళ రేఖ చేత నిరూపక అక్షాల చేత ఏర్పడే త్రిభుజ వైశాల్యాన్ని కనుక్కోండి అంటాడు. 2x + 3y = 6 అనే సరళ రేఖ నిరూపక అక్షాల చేత ఏర్పడే త్రిభుజ వైశాల్యం తీసుకోవాలి. అంటే మనం ఆ త్రిభుజం ఎలా ఉండాలి, ఈ రకంగా ఉండాలి, అంతేనా? ఒక త్రిభుజం ఏర్పడుతుంది. ఓకే, దీన్ని O అనుకున్నాం, దీన్ని ఏ అనుకున్నాం, దీన్ని B అని. ఇప్పుడు మనం OAB వైశాల్యం కట్టాలి. ఈ OAB వైశాల్యం కట్టాలంటే ఏం చేయాలి మనం? 2x + 3y = 6. దీన్ని ముందుగా మనం దేని చేయాలి? అంతర్ఖండ రూపంలోకి మార్చుకోవాలి. ఎప్పుడైతే అంతర్ఖండ రూపంలోకి మనం మార్చుకుంటున్నామో 2x + 3y = 6 అంతర్ఖండ రూపంలో మారుస్తున్నామో, మార్చేటప్పుడు మనకు జనరల్గా చేయవలసినటువంటిది ఈ స్థిర పదం చేత భాగించాలి. అంటే 2x/6 + 3y/6 = 6/6. 2x/2 1s 2 3s 3 1s 3 2s అంటే మనకేమొచ్చింది? x/3 + y/2 = 6/6 అంటే 1. సో x/3 + y/2 = 1 అనేటువంటిది ఒక అంతర్ఖండ రూపంలో ఇవ్వబడినటువంటి సరళ రేఖ సమీకరణం. సో x/3 + y/2 = 1 అంటే ఇది x అక్షాన్ని ఎక్కడ మీట్ అవుతుంది? దీన్ని 1, దీన్ని 2, దీని పాయింట్ 3 అనుకున్నాను అనుకోండి, 3 వద్ద ఖండిస్తుంది, దాన్ని ఏ అన్నారు. అలాగే దీన్ని 1, దీన్ని 2 అనుకున్నారు, దీన్ని 3 అనుకున్నారు, ఇది 2. y అక్షాన్ని ఎక్కడ ఖండిస్తుంది? 2 అనే బిందువు వద్ద ఖండిస్తుంది, అంతేనా? అంటే మనకు ఇక్కడ భూమి 3 యూనిట్లు అవుతుంది, ఎత్తు 2 యూనిట్లు అవుతుంది. త్రిభుజ వైశాల్యానికి సూత్రం ఏంటి? డెల్టా = ½ భూమి ఇంటూ ఎత్తు, అంతేనా? భూమి ఇంటూ ఎత్తు. భూమి విలువ ఎంత? ½. భూమి ఎంత ఉంది? 3 యూనిట్లు. ఎత్తు ఎంత? 2. అంటే మొత్తం మనకు 3 చదరపు యూనిట్ల వైశాల్యం వస్తుంది. ఈ రకంగా మనం ఈ వీటిపైన సమీకరణాలపైన కొన్ని ప్రశ్నలు ఇచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ ప్రశ్నల్ని మనం జాగ్రత్తగా పరిశీలించి చేయవలసి ఉంటుంది. అలాగే సమీకరణాన్ని సాధించండి అనేటువంటి ఆస్కారం కూడా ఉంటుంది. సమీకరణాల సాధన. ఇప్పుడు సమీకరణాల సాధన అనేటప్పుడు కొన్నిసార్లు వివిధ రకాలంటే సమీకరణాలు వస్తాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఇప్పుడు పరిశీలిద్దాం. సమీకరణాన్ని సాధించండి అంటాడు. సమీకరణాన్ని సాధించండి అన్నప్పుడు కొన్నిసార్లు సమీకరణాన్ని సాధన చేయవలసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని వాటిలో ఎలా ఇస్తాడంటే 5/x - 1 + 1/y - 2 = 2. 6/x - 1 - 3/y - 2 = 1. ఈ సమీకరణాన్ని సాధించండి అంటాడు. 5/x - 1 + 1/y - 2 = 2. 6/x - 1 - 3/y - 2 = 1 సాధించండి. ఎలా చేస్తారు ఈ సమీకరణాన్ని? ముందుగా ఏమనుకోవాలంటే 1/x - 1 = a అనుకోండి. అలాగే 1/y - 1 = b అనుకోండి. ఇలా అనుకుంటే అప్పుడు మన మొదటి సమీకరణం అవుతుంది 5 × 1/x - 1 కదా, 5a. 1/y - 2 b అనుకున్నారు, 5a + b = 2. 6/x - 1 6 × 1/x - 1 6 × x - 6a - 3b = 1. చూసారా? అంటే మనం 5a + b = 2, 6a - 3b = 1 అని 2 సమీకరణాలు వచ్చాయి. ఈ 2 సమీకరణాన్ని ఇప్పుడు మనం సాధించాలంటే అప్పుడు ఏం చేస్తాము? గుణకాలను సమానం చేసామనుకోండి, ఒక రాశి లోపిస్తుంది. ఇప్పుడు మొదటి సమీకరణం, దీన్ని మొదటి సమీకరణం అనుకుంది, రెండవ సమీకరణం. ఇప్పుడు మొదటి సమీకరణాన్ని 3 చేత గుణించాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 15a + 3b = 6 అవుతుంది. ఇప్పుడు రెండవ సమీకరణం యాజ్ ఇట్ ఈస్గా తీసుకుందాం. 6a - 3b = 1. అంటే మనకు ఇక్కడ తీసుకుంటే కలిపేమో అనుకోండి, ఈ +3b - 3b క్యాన్సిల్ అవుతుంది. ఏమొస్తుంది? 21a = 7.
అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 7/21 1/3 అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకు 1/3. ఓకే, మనం ఏ ఈక్వల్ టు 1/3ని మొదటి సమీకరణంలో కానీ రెండవ సమీకరణం కానీ చేద్దాం. ఉదాహరణకు మనం రెండవ సమీకరణంలో చేద్దాం. అంటే 6a - 3b ఈజ్ ఈక్వల్ టు 1. మనం ముందు పేజీలో చూద్దాం దాని ఇన్ఫర్మేషన్ ఏమైనా వచ్చింది. ఏ వాల్యూ ఎంత వచ్చింది 1/3. ఓకే, సో ఏ ఈజ్ ఈక్వల్ టు 1/3 అనే విలువని తీసుకున్నాను, సబ్స్టిట్యూట్ చేశాను, అంటే ప్రతిక్షేపాను. 6 × 1/3 - 3b ఈజ్ ఈక్వల్ టు 1. అంటే 3 1s 3 2s, అంటే 2 - 3b ఈజ్ ఈక్వల్ టు 1. అంతేనా? ఆర్ -3b ఈజ్ ఈక్వల్ టు 1 - 2, అంటే 3b ఈజ్ ఈక్వల్ టు -1. అంటే b ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 1/3. ఏ విలువ 1/3 వచ్చింది, b విలువ కూడా 1/3 వచ్చింది. ఇప్పుడు వాస్తవానికి దాన్ని మనం ముందు పేజీలో చూద్దాం. అంటే ఎలా వచ్చింది. ఏ అంటే ఏమనుకున్నాం 1/x - 1, అంటే 1/x - 1 ఈక్వల్ టు 3. అలాగే b అంటే ఏమనుకున్నాం 1/y - 1, అంటే 1/y - 1 ఈజ్ ఈక్వల్ టు 3. 1/3 ఇది కూడా 1/3 కదా. అంటే x - 1 ఈజ్ ఈక్వల్ టు 3 అని ఒకటి వచ్చింది. అలాగే y - 1 ఈక్వల్ టు 3 అని వచ్చింది. కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 4, y ఈక్వల్ టు 4. అంటే మనకి ఈ సమీకరణం యొక్క సాధన రెండు కూడా x ఈక్వల్ టు 4, y ఈక్వల్ టు 4. ఈ సమీకరణం చూడండి, ఇక్కడ ఏమొస్తున్నాయి మనకు హారములో వేరియబుల్స్ ఉన్నాయి, చలరాశులు ఉన్నాయి. ఇటువంటి సందర్భంలో వాటిని మనం ఏ బీలు అనుకొని చేస్తే లెక్కను సులభంగా చేయవచ్చు. ఓకే, ఇప్పుడు మరొక సమీకరణం, మోడల్ సమీకరణం చూద్దాం. 6x + 3y ఈజ్ ఈక్వల్ టు 6xy. 2x + 4y ఈక్వల్ టు 5xy. ఈ సమీకరణాలను సాధించండి అన్నాడు. 6x + 3y ఈజ్ ఈక్వల్ టు 6xy, 2x + 4y ఈక్వల్ టు 5xy అని ఇచ్చాడు. ఇప్పుడు 6x + 3y ఈక్వల్ టు 6xy అంటే మనం ఏం చేయాలి, ముందు xyల చేత భాగించాలి మొత్తం సమీకరణాన్ని. అంటే 6x / xy + 3y / xy ఈజ్ ఈక్వల్ టు 6xy / xy. సో x గెట్ క్యాన్సిల్, y గెట్ క్యాన్సిల్, xy గెట్ క్యాన్సిల్. అంటే ఇది ఏమొస్తుంది 6/y + 3/x ఈజ్ ఈక్వల్ టు 6 అని వచ్చింది అయినా. దీన్ని సమీకరణం 1 అనుకుందాం. ఓకే, ఇప్పుడు రెండవ సమీకరణం చూద్దాం. వచ్చిన సమీకరణాన్ని రాద్దాం. ఇప్పుడు వచ్చింది కదా సమీకరణం, ఆ సమీకరణాన్ని రాద్దాం. ఏమొచ్చింది 6/x 6/y + 3/x ఈజ్ ఈక్వల్ టు 6. ఇది కరెక్టో లేదో ప్రీవియస్ పేజ్ చేసి చూద్దాం. కరెక్టేనా? 6/y + 3/x ఈక్వల్ టు 6. ఓకే, ఇప్పుడు రెండవ సమీకరణాన్ని చూద్దాం. రెండవ సమీకరణం 2x + 4y ఈక్వల్ టు 5xy. 2x + 4y ఈజ్ ఈక్వల్ టు 5xy. దీన్ని కూడా మనం xyతో భాగిద్దాం. 2x/xy + 4y/xy ఈజ్ ఈక్వల్ టు 5xy/xy. అప్పుడు ఈ x గెట్ క్యాన్సిల్, y గెట్ క్యాన్సిల్, అంటే 2/y + 4/x ఈజ్ ఈక్వల్ టు 5. ఇది రెండవ సమీకరణం. 2/y + 4/x ఈజ్ ఈక్వల్ టు 5. ఓకే, ఇప్పుడు ఈ రెండు సమీకరణాన్ని సాధన చేయాలి. ముందు ఏమనుకుంటున్నాం 1/yని a అనుకుందాం, 1/xని b అనుకుందాం. అప్పుడు సమీకరణాలు ఎలా మారుతాయి 6a + 3b ఈజ్ ఈక్వల్ టు 6, 2a + 4b ఈజ్ ఈక్వల్ టు 5. ఇవి ఈ సమీకరణాన్ని మనం సాల్వ్ చేద్దాం, సింప్లిఫై చేద్దాం. అంటే దేన్ని సింప్లిఫై చేయడం ఈజీ, మొదటి సమీకరణాన్ని యాజ్ ఇట్ ఈజ్గా తీసుకున్నాం. అంటే 6a + 3b ఈజ్ ఈక్వల్ టు 6. ఇప్పుడు రెండో సమీకరణం ఏంటో ఒకసారి చూద్దాం. రెండో 2a + 4b ఈక్వల్ టు 5. ఈ 2a + 4b ఈక్వల్ టు 5ని మనం 2a + 4b ఈక్వల్ టు 5 దీన్ని మనం 3 చేత గుణిద్దాం. ఈ సమీకరణాన్ని గుణిస్తే ఏమొస్తుంది 6a + 12b ఈక్వల్ టు 15. ఈ రెండు సమీకరణాలు వచ్చాయి కదా. ఇవి రెండు సమీకరణాలని మనం తీసివేద్దాం. తీసివేస్తే మైనస్ 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 క్యాన్సిల్ అవుతుంది. 12bలో 3b అవుతే 9b,
15లో 6 పోతే 9 కదా. కాబట్టి b ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 1. ఈ b ఈక్వల్ టు 1 ఏ సమీకరణాన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. 6a ప్లస్ 3 ఇంటూ 1 ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 6 ఆర్ 6a ఈక్వల్ టు 3. a ఈక్వల్ టు 3/6 1/2. ఓకే, మనకు యాక్చువల్గా ఏమొచ్చింది 1/y ఈజ్ ఈక్వల్ టు a అనుకున్నాం. కాబట్టి 1/y ఈజ్ ఈక్వల్ టు 1/2 అంటే y ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 2. అలానే 1/x ఈజ్ ఈక్వల్ టు b అనుకున్నాం. b వాల్యూ ఎంత 1 అంటే 1/x ఈజ్ ఈక్వల్ టు 1. సో x ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 1 అంటే x ఈక్వల్ టు 1 y ఈక్వల్ టు 2 అనేటువంటివి సమీకరణ సాధనలు అవుతాయి. చూసారా, ఈ రకంగా కూడా సమీకరణాన్ని అడిగేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మరొక సమీకరణాన్ని మనం ఇప్పుడు చూద్దాం. ఈ సమీకరణాన్ని చూసే ముందు అంటే కొన్ని సందర్భాల్లో మనకి కొన్ని యాడ్ చేయవలసినవి కూడా ఉంటాయి. ఉదాహరణకి ఏదైనా ఒక సమీకరణం చూస్తే x/7 ప్లస్ y/3 ఈజ్ ఈక్వల్ టు 5. x/2 మైనస్ y/9 ఈక్వల్ టు 6. సాధన చేయండి అంటాడు. x/7 ప్లస్ y/3 ఈక్వల్ టు 5. x/2 మైనస్ y/9 ఈక్వల్ క్రాస్ మల్టిప్లికేషన్ చేశారు అంటే 3x ప్లస్ 7y ఈక్వల్ టు దిస్ ఇస్ 21. 21 5 is 105. అలాగే 9x మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు 18 6 is 108 వచ్చింది. చూసారా, అంటే ముందు ax ప్లస్ by ఈజ్ ఈక్వల్ టు c ఆర్ ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 రూపంలో మార్చుకో. తర్వాత సింపుల్గా సమీకరణాన్ని సాధించడం చేయాలి. మొదటి సమీకరణం రెండో సమీకరణం మధ్య ఒక సంబంధం ఉంది. ఏంటిది? మొదటి సమీకరణంలో x గుణకం 3, రెండవ సమీకరణంలో x గుణకం 9. కాబట్టి మొదటి సమీకరణాన్ని 3 చేత గుణించాం అనుకోండి. ఈ సమీకరణాన్ని 3 చేత గుణించాం. గుణిస్తే ఏమొస్తుంది మనకు 9x ప్లస్ 21y ఈజ్ ఈక్వల్ టు 315 315. అలాగే రెండో సమీకరణం యాజ్ ఇట్ ఈజ్గా తీసుకుంటున్నాం. 9x మైనస్ 2y ఈక్వల్ టు 108 తీసివేసాం. మైనస్ ప్లస్ మైనస్ అంటే 23y 23y ఈజ్ ఈక్వల్ టు 315 మైనస్ 108 అంటే 207 వచ్చింది కదా. 207 y ఈజ్ ఈక్వల్ టు 207/23. 23 ఒకటిలో 23 9 అని చెప్పొచ్చు. అంటే y ఈజ్ ఈక్వల్ టు 9 వచ్చింది. ఈ y ఈక్వల్ టు 9ని ఏదో ఒక సమీకరణంలో సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 9x మైనస్ 2y మైనస్ 2 ఇంటూ 9 ఈక్వల్ టు 108. అంటే 9x ఈజ్ ఈక్వల్ టు 108 ప్లస్ 18 అంటే 9x ఈక్వల్ టు 126. సో x ఈక్వల్ టు ఏమవుతుంది 126/9. 9 1s 9 14s అంటే x ఈక్వల్ టు ఎంత వచ్చింది 14. సో x ఈక్వల్ టు 14, y ఈక్వల్ టు 9 అనేటువంటిది మనకు చేస్తుంది. ఈ రకంగా మనం ఈ రూపంలో ఉన్నటువంటి సమీకరణాన్ని కూడా సాధన చేయొచ్చు. మరి ఇంకొక సమీకరణాన్ని మనం ఇప్పుడు చూద్దాం. సమీకరణాలను సాధన చేస్తున్నప్పుడు మనం ఏ రకమైనటువంటి సమీకరణాలు సాధన చేయాలి అనేటువంటిది మీకు చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు చూస్తే పెద్ద సమీకరణంలా కనబడుతుంది. అంటే 217x ప్లస్ 131y ఈక్వల్ టు 913 వస్తుంది. అలాగే 131x ప్లస్ 217y ఈక్వల్ టు 827 వస్తుంది. సో ఇలా సమీకరణాలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? 217x ప్లస్ 131y దీన్ని మనం సమీకరణం 1 అనుకుందాము, సమీకరణం 2 అనుకుందాం. ఇలా చేసేటప్పుడు ముందు ఈ రెండు సమీకరణాలని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే కూడితే తీసివేసిన ఒకే రకమైన విలువలు వస్తాయని మీరు గమనించాలి. కూడండి. 1 + 2 1 + 2 జరిగితే ఏమొస్తుంది? 7 + 1 8, 1 + 3 4, 348. 348x ప్లస్ 348y 913లో 827 తీసేసారు. అంటే 13లో 7 తీస్తే 6, 10లో 2 తీస్తే 8, అంతేనా? అంటే మనకి ఎంత వచ్చింది? 86 వచ్చింది. ఓకే, సో 348x ప్లస్ 348y ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది?
86 అనేటువంటిది వచ్చింది. అంతేనా? ఓకే. ఇప్పుడు మనం ఇంకొక దాన్ని ఈ రెండింటిని తీసేసాం. ఇప్పుడు రెండింటిని తీసేసాం అనుకోండి, 217 మైనస్ 131. ఇప్పుడు 217లో 131 తీసేసాం. 6 10లో 11లో 3 8, అంతేనా? 86. అంటే మనం తీసేస్తే 286x క్లియర్. ఓకే, 86x ఈ రెండు కలపాలి కదా. ఓకే, 86x a ప్లస్ 86y అంటే 1 మైనస్ 2 చేస్తున్నాం. ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి మనం మైనస్ వస్తుంది. 86x మైనస్ 86y ఈక్వల్ టు 86 వస్తుంది. ఇక్కడ మనం చూస్తే ఈ రెండు యాడ్ చేయాలి కదా, యాడ్ చేద్దాం. యాడ్ చేసేటప్పుడు 3 + 7 10, 4, ఓకే 17, ఇది 1740 అవుతుంది. 348 తీసుకున్నాం, 348 5 వేసాం అనుకోండి 1740. అంటే మొదటి ఈక్వేషన్ 348తో భాగించాం అనుకోండి, x + y = 5 వస్తుంది. ఈ రెండో ఈక్వేషన్ని అంటే దీని లేదా ఈక్వేషన్ 3 అనుకుందాం, ఈక్వేషన్ 4 అనుకుందాం. ఈక్వేషన్ 3ని 5 చేత భాగించాం, 348 చేత భాగిస్తే మనకు x + y = 5 వచ్చింది. ఈక్వేషన్ 4ని 86తో భాగించాం, అప్పుడు x మైనస్ y = 1 వచ్చింది. ఈ రెండింటిని ఇప్పుడు యాడ్ చేసాం. చేస్తే ఏమొచ్చింది మనకు 2x, ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి, 6. సో x = 3 అంటే y = 2. అంటే x = 3, y = 2. చూసారా? అంటే ఇప్పుడు మనం కొన్ని సమీకరణాలు చూస్తే పెద్ద సమీకరణాలు ఉన్నాయనుకుంటాం, కానీ జాగ్రత్తగా వాటిని పరిశీలిస్తే మనం ఈ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ అనేటువంటి అంటారు. వీటిని రెండింటిని కలపటం, రెండింటిని తీసివేయటం, ఇలా భిన్న రకాలైనటువంటి పద్ధతులు అనేటువంటి ఉన్నాయి సమీకరణాన్ని సాధించడానికి. సో ఎప్పుడైతే మనం ఈ సమీకరణాన్ని సాధించడానికి ఈ పద్ధతులన్నీ వాడుతున్నామో, ఆ ఒక్కొక్క దానికి ఏ పద్ధతిని దేనికి వాడాలి అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇప్పుడు మీకు చాలా రకాలైన సమీకరణాలు చెప్పాను. ముందుగా హారంలో ఉంటుంది. హారంలో ఉండేటప్పుడు, చరరాశి ఉండేటప్పుడు మీరు అప్పుడు దాన్ని ఆ హారంలో ఉన్నటువంటి దాన్ని మీరు ఏ అనుకుని ఆ సమీకరణాన్ని సాధారణ రూపంలో మార్చవచ్చు. లేదా XY రూపంలో ఉంటుంది. ఇప్పుడు మీరు కొన్ని చూసి ఉంటారు. ఇప్పుడు మీరు x/7 + y/3 = 5 అని వచ్చింది. ఇక్కడ హారంలో లేవు, కానీ ఇది అంతర్ఖండ రూపంలోనే ఉందే తప్ప సాధారణంగా ax + by + c = 0 రూపంలో లేదు. కాబట్టి అప్పుడు మీరు చేయవలసిన పని ఏంటి? దాన్ని ax + by + c = 0 రూపంలో మార్చుకొని సమీకరణం సాధించారు. ఇప్పుడు మరో సమీకరణం చూద్దాం. ఇక్కడ చూసేటప్పటికి మనం సమీకరణం చూసేటప్పటికి 2x + 4y = 5xy అని ఉంది. xy అనే పదాలు ఉన్నాయి. అప్పుడు మీరు ఏం చేయాలి? xy చేత భాగించి అప్పుడు మనకు ఒక సమీకరణం, ఉత్క్రమ సమీకరణాలు వస్తాయి. అంటే 1/y 1/x. ఈ ఉత్క్రమ సమీకరణాలు వచ్చినప్పుడు మీరు చేయవలసిన పని 1/xని a అనుకుంటారు, 1/yని b అనుకుంటారు. ఇప్పుడు ప్రీవియస్గా చూస్తే ఇంకొక మనం సమీకరణం చూస్తే 5/x - 1 + 1/y - 2 = 2 అని వచ్చింది. అప్పుడు మీరు ఏమనుకోవాలి? హారంలో ఉన్నదాన్ని అంటే 1/x - 1 = a అనుకోవాలి, అలాగే 1/y - 2 అనేదాన్ని b అనుకోవాలి. ఈ రకంగా అనుకోవటం వల్ల మీకు సమీకరణం సాధిస్తుంటుంది. అలాగే మరి 2x + 3y = 6 అనేటువంటి దాని సమీకరణం చూసారు. దీనిచే ఆవరించబడినటువంటి సమీకరణం లేదా ఆవరించబడినటువంటి పట వైశాల్యం ఎంత, త్రిభుజ వైశాల్యం ఎంత అనేటువంటి అడుగుతారు. కాబట్టి ఈ రకమైనటువంటి పదజాలాలు వస్తాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది. ఇందులో ax + by + c = 0 అనేటువంటిది ద్విచలరాశి ఏకపరిమాణ సమీకరణం అని గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక సరళ రేఖను సూచిస్తుంది. అలాగే మీరు ax² + bx + c = 0 అనేటువంటిది ఒక వర్గ సమీకరణాన్ని సూచిస్తుంది, ఏకచలరాశి. ఈ వర్గ సమీకరణం అనేటువంటిది ఒక పరావలయాన్ని సూచిస్తుంది. ఈ రెండు అంశాలు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ax + by + c = 0 అనేది సరళ రేఖను సూచిస్తుంది. ax² + bx + c = 0 అంటే ఒక పరావలయాన్ని సూచిస్తుందని మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఈ రకంగా మన ప్రశ్నలు అడిగే ఆస్కారం ఉంది. కాబట్టి మీరు వీటన్నిటిని జాగ్రత్తగా ఫాలో అయితే ఖచ్చితంగా విజయం సాధిస్తారని ఆశిస్తున్నాను. నమస్కారం.